ప్రార్థన టీవీ పరలోక ఔషధ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు అరుణ్ బెన్ని, జీసస్ పవర్ మినిస్ట్రీస్, హైదరాబాద్. దేవుడు ఈరోజు తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయం అందు మనము దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ప్రార్థన పూర్వకముగా వాక్య ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన దేవ, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మా మనసును ప్రభా నీకు అనుకూలంగా ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము. వినేటువంటి చెవులు, గ్రహించేటువంటి మనసును మాకు దయచేసి ఆత్మీయ మేలును మేము పొంది ప్రభువా నీ నామములో ఫలించే బిడ్డలుగా మమ్మల్ని నిలుపమని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈ బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాట ఎంతో విలువైనది, మేలుకరమైన మాటగా మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ప్రేమిన వారలారా, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభు పేరిట మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వర్తమానం చూస్తున్న ప్రతి ఒక్కరు బైబుల్తో మీరు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము ఇలాగూ సెలవిస్తుంది, లెమ్ము తేజరెల్లుము. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట, మంచి మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లుము. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం అయిందండి. దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఎలాగుండాలి, వారి యొక్క జీవితం ఎలాగుండాలి, వారి యొక్క భవిష్యత్తు ఎలాగుండాలని దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. కనుక దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ప్రియమైన వారలారా, నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే చీకట్లో, బంధకాలలో ఉండి ఇంకా నా జీవితము బాగుపడదు అనేటువంటి చీకట్లో బ్రతుకుతున్నారో వారి విషయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ప్రియమైన వారలారా, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. మనం చాలా రోజుల నుంచి అనుకుంటాం, నా జీవితానికి ఒక పరిష్కారం ఉంటే బాగుంటుండు అన్న, నా జీవితము ఇప్పుడు అనుభవిస్తున్న రీతిగా కాకుండా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే బాగుండు అని చెప్పేసి మనము అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాము. దేవుడు సెలవిస్తున్న మాట, నీకు వెలుగు వచ్చింది. వెలుగు వచ్చినప్పుడు ప్రియమైన వారలారా, చీకట్లో ఉన్నటువంటి జీవితానికి, వెలుగులో ఉన్నటువంటి జీవితానికి చాలా తేడా ఉంటుంది. తేడా మనం గమనించగలము. చీకట్లో ఉన్నప్పుడు మన యొక్క మార్గం ఎట్టుపోతుంది, మనము వేటిని తాకుతూ ఉన్నాము, వేటి ద్వారా మనము గాయపడుతూ ఉన్నాము మనకు అర్థం కాదు. కనుక చీకట్లో ఉన్నప్పుడు మనము శ్రమలలో, కష్టంలో, కన్నీళ్ళలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇన్ని రోజులు నువ్వు చీకట్లో, బంధకాలలో ఉన్నావు, కానీ ఇప్పుడైతే నీకు వెలుగు వచ్చి ఉన్నది. గనక వెలుగు వచ్చినప్పుడు చీకట్లో ఉన్న రీతిగా ఉండడానికి వీలు లేదు. చీకట్లో ఉన్నప్పుడు ఏమో పని చేయడానికి వీలు లేదు గనక, ఒక స్టెప్ వేయడానికి వీలు లేదు గనక, బ్లెస్ అవ్వలేకపోతున్నావు గనక అప్పుడు అలాగా ఆ సమయం గడిచిపోయింది. కానీ ఇప్పుడైతే అలా కాదు ప్రియ సహోదరుడా, సహోదరి. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. మన దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రియమైన వారలారా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా. ఈ మాట వినగానే మనకు బలం వచ్చేస్తుంది. అవును, దేవుడు వెలుగుగా మన దగ్గరికి వచ్చాడు. అవునా? ఒక మార్గాన్ని చూపించే దేవుడుగా మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఇక నేను ఆ బంధకంలో ఉండను, ఇంకా ఆ చీకట్లో ఉండను, నేను లెగుస్తాను అని సిద్ధపడిన అనేక మంది విశ్వాసులు మనం చూస్తాం. ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, అంత మాత్రమే కాదు, మన విశ్వాసులలో ఉన్నటువంటి విధానం ఏమిటంటే, ప్రియమైన వారలారా, దేవుని వాక్యము వింటాము, బహుబలముగా ముందుకు వెళుతాము. అవునా? కానీ దేవుని మాటలు విన్న సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది, కానీ మనము తేజరిల్లలేకపోతాము. దేవుని మాటలు వినగానే ప్రోత్సహించబడతాము, బలపరచబడతాము, కానీ ఆ యొక్క ప్రోత్సాహము, ఆ తేజస్సు, ఆ వెలుగు కొద్ది క్షణాలు మాత్రమే నిలిచి ఉంటుంది. కానీ దేవుడు సెలవిచ్చే మాట, ప్రియమైన వారలారా, లెమ్ము. ఏ బంధకంలో, ఏ కష్టంలో, ఏ నష్టంలోనే ఉన్నావో ఆ కష్టంలో నుంచి వెళ్ళి, ఆ చీకటిలో నుంచి మనం మొట్టమొదటిగా ఏం చేయాలా? మనము నిలుచున్నటువంటి ప్రదేశం నుండి మనము మూవ్ అవ్వాలా, కదలాలా. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమై ఉంది. నువ్వు దరిద్రంలో ఉంటే కేవలం ఆ దరిద్రంలోనే ఉండి అలాగే ఉండిపోవడానికి వీల్లేదు. నువ్వు ఉన్న స్థలంలో నుండి నువ్వు కదలాలా. హల్లెలూయా. నువ్వు డెవలప్ అవ్వాలా, ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళాలా అనేటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. కనుక నువ్వు లెమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తేజరిల్లుము. హల్లెలూయా. చూడండి, ఒక మాట ఉంటుంది, అవునా? దావీదు గారు అన్న గిన్నె నుండి పొంగి పొర్లుతున్నది అని అంటాడు. హల్లెలూయా.
అంటే తన యొక్క ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలను ఏ విధంగా వర్ణిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. తన యొక్క గిన్నె నిండి పొంగి పొర్లుతుందన్నట్టుగా ఇప్పుడు మనలో సమృద్ధి ఉండగలిగినట్లయితే అనేకులకు మనము సహాయం చేసే వారిగా ఉంటాం ప్రియమైన వారలారా. అనేకులకు మనము అప్పిచ్చే వారిగా ఉంటాము. అంటే అనుకోని రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, తేజరిల్లుతాం. అనేకుల యొక్క దృష్టిలో మన యొక్క జీవితము, దేవుడు మనల్ని నిలిపేటువంటి జీవితము కనబడతా ఉంది. హల్లెలూయా. దేవుడు అంటాను, నేను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచాను, నేను వెలుగుగానే ఉంచుతాను కానీ చీకలో ఉంచువానిగా. హల్లెలూయా. కనుక మన దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు? వెలుగుగా, ఒక దీపస్తంభం మీద పెట్టేటువంటి వెలుగుగా ఉంచాలనుకుంటాడు. ఎందుకంటే అనేకులకు మనము ఒక మార్గాన్ని చూపించే వారిగా మనము ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు కొంతమందిని సిద్ధపరిచాడు. ఆ కొంతమందిలో అపోస్తులు ఉన్నారు ప్రేమైన వారలారా. అపోస్తులు ఇప్పుడు మనకు మార్గదర్శకంగా ఉన్నారు ప్రేమైన వారలా. వారిని చూసి మనం నేర్చుకునే వారిగా ఉన్నాము కనుక వారు ఎటువంటి స్వార్థ ప్రకటించగలిగారో, ఎటువంటి మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని జీవించగలిగారో, వారు ఏ విధంగా అయితే దేవునిలో వెలిగించబడినారో అటువంటి వెలుగు మన జీవితంలో కూడా ఉండాలా. హల్లెలూయా. కనుక ఏ వ్యక్తి అయినను దీపం వెలిగించి కుంచమ కింద పెట్టడు కానీ అనేకులకు కనబడు రీతిగా, అవునా, దీపస్తంభం మీద దాన్ని ముంచుతాడు. కనుక దేవుడు మనందరిని వెలిగించాడు ప్రియమైన వారలారా. పాపంలో చీకటిలో పడిపోయిన మనందరినీ మన దేవుడు వెలిగించి ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడో తెలుసా? కొంచెం కిందో మంచం కిందో కాదు కానీ దీపస్తంభం పైన మన దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక మన ప్రణాళిక కంటే చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. మనం అనుకుంటాం మన యొక్క స్టడీని బట్టి, మన డబ్బును బట్టి, మనకున్న హోదాను బట్టి ఇంకా నా లెవెల్ ఇంకా ఇంతే, నేను ఇలాగనే ఉండాలా, ఇంకా ఉన్నతమైన స్థితిలో నేను వెళ్ళలేను, అది నా స్టేజ్ కాదు, నేను ఉండేటువంటి స్థితి కాదు అని మనము ఫిక్స్ అయిపోయి ఇక బ్లెస్సింగ్ విషయంలో మనం ఆలోచన చేయము. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే నువ్వు లేవాలా, తేజరిల్లాలా. మనము ఒక స్థితిలోనికి వెళ్ళాలా. దేవుని యొక్క ఉద్దేశము ఆ బంధకముల నుండి ఒక స్థితిలోనికి వెళ్ళాలా, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి తేజరిల్లాలా. అనేకులు మన యొక్క జీవితాన్ని బట్టి మారేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది ప్రియమైన వారలారా. చూడండి, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. యెహోవా యొక్క మహిమ ఎక్కడ ఉదయిస్తుందంట? మన తలపైన, మన పైన ఉదయిస్తూ ఉంది ప్రియమైన వారు. ఎందుకు యెహోవా మహిమ, యెహోవా యొక్క తేజస్సు, వెలుగు మన తలపైన, మన పైన ఉదయించాలంటే ప్రియమైన వారలారా, చూడండి, యెహోవా మహిమ ఎగ్జాక్ట్లీ మన తలపైన, మన మీదుగా ఉదయిస్తూ ఉంది. సైడ్కి కానీ, అవునా, ఇటు సైడ్కి కానీ ఉదయించట్లేదు కానీ ప్రియమైన వారు, ఎగ్జాక్ట్లీ నేరుగా మన యొక్క మీద, మన తలపైన ఉదయిస్తావు. దానికి గల కారణం ఏమిటంటే దేవుడు, అవునా, మన చుట్టుపక్కల చీకటి ఉండడానికి ఇష్టపడట్లేదు ప్రియమైన వారలారా. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క వెలుగు మన తలపైన ఉదయిస్తూ ఉందో, దేవుని యొక్క వెలుగు మన తలపైన ప్రకాశిస్తూ ఉందో, అప్పుడు ప్రతి విధమైన చీకటి ఎక్కడికి వెళ్తుందట? పాదముల కిందికి. హల్లెలూయా. తలపైన వెలుగు ఉన్నప్పుడు చీకటి ఎక్కడ ఉంటుందండి? పాదాల క్రింద. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వెలుగు ఇప్పుడు ఎక్కడ ఉదయించిందంట? తలపైన ఉదయించింది. కనుక చీకటి ఖచ్చితంగా పాదాల కిందికి రావాల్సిందే. ప్రతి ఒక్క దరిద్రము, ప్రతి ఒక్క పేదరికము, అప్పులు, రోగాలు, సమస్యలు విశ్వాస యొక్క పాదాల కిందికి రావాల్సిందే. ఎందుకు? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రకాశం మన తలపైన ఉంది కనుక. హల్లెలూయా. ఇటువంటి వెలుగును అనేకులు చూడగలిగారండి. ఏంటి ఆ వెలుగు? మనం చూద్దాం ప్రియమైన వారలారా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశములను, యోర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉండ ప్రజలందరూ గొప్ప వెలుగును చూసిరి. హల్లెలూయా. ఈ గొప్ప వెలుగును ఎవరు చూడగలిగారంట ప్రియమైన వారలారా? చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు ఈ గొప్ప వెలుగును చూడగలిగారు. హల్లెలూయా. ఇప్పుడు మనము నిజముగా దేవుణ్ణి మనము గ్రహించగలిగాలంటే, అవునా, మన జీవితంలో నిజంగా అటువంటి పాప బంధకాలు ఎవరికి అవసరం? యేసుక్రీస్తు. ఎవరికి నిజముగా యేసుక్రీస్తు యొక్క అవసరత ఉంది?
యేసయ్య కావాలి అని అంటే ప్రియమైన వారలారా, నిజంగా మనలో చీకటి లాంటి స్వభావం ఉన్నట్లయితే, చీకటి లాంటి ప్రవర్తన ఉన్నట్లయితే, చీకటి సంబంధించినటువంటి లోపాలు మనలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు నీకు అవసరం ప్రియ సహోదరుడా, సహోదరి. కనుక ఇక్కడ చీకట్లో కూర్చొని ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూడగలిగారు. హల్లెలూయా. ఈరోజు అదే చీకట్లో, అదే బంధకాలలో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్న నీవు యేసయ్యను చూడడానికి ఇష్టపడతా ఉన్నావా? యేసయ్య తన యొక్క ప్రకాశముతో నేను దర్శించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చడానికి, నీ కష్టాలు తొలగించడానికి, నీ వ్యాధులు, రోగములు తొలగించడానికి నేను దర్శించబోతా ఉన్నాడు. నీ పాప జీవితాన్ని తొలగించి ఒక నూతన హృదయాన్ని, ఒక నూతన జీవితాన్ని తన నిత్యరాజ్యంలో వారసత్వం పొందడానికి మన సిద్ధపరుస్తా ఉన్నాడు. నిజముగా దేవుడు నా జీవితంలో ఉదయించాలి అనే ఆశ మీకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు, తన వెలుగుతో నింపబోతా ఉన్నాడు. ప్రియమైన వారలారా, చూడండి, మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా. ఈ ప్రజలు ఎక్కడెక్కడ కూర్చున్నారంట అండి? మరణ ఛాయల్లో. మరణ ఛాయలంటే ఇక మరణము కలుగుతుంది అని తెలియజేసేటువంటి రుజువులు. ఇక మరణము, ఇక ఖచ్చితంగా ఇతను మరణించాలా, ఇక మరణం గుండా వెళ్ళవలసిన వాడు అన్నాడు. చూడండి, డాక్టర్స్ కూడా జాండీస్ వచ్చినప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటారు, కళ్ళు ఇలా చూస్తూ ఉంటారు, టంగ్ చూస్తూ ఉంటారు, నాలుక చూసి ఓకే ఇతని జాండీస్ వచ్చేసింది, అవునా, క్యాన్సర్ ఎలాగా వచ్చింది, పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తారండి. టెస్ట్ చేసినప్పుడు డాక్టర్స్ ఆల్రెడీ చెప్పేస్తారు, ఇంకా ఈ వ్యక్తికి వ్యాధి ముదిరిపోయింది, స్వస్థత కలగదు, ఇక మనము తన యొక్క మరణం కొరకు ఎదురు చూడవలసిందే అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ మరణం విషయంలో ఇక మరణం రాబోతుంది, మరణ ఛాయలు కనబడతా ఉన్నాయి. ఇక డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు, ఇక అన్ని ప్రయత్నాలు మేము చేసాము కానీ ఇంకా చివరికి ఆ దేవుడే ఇంకా మీకు సహాయం చేయాలా అనేటువంటి సందర్భాల గుండా అనేకులు వెళ్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, అనేక ప్రయత్నాలు నీవు చేసావు, డాక్టర్స్ చేశారు, నీ బంధువులు చేశారు, నీకున్న డబ్బుతో అనేక ప్రయత్నాలు చేశావు, కానీ ప్రయోజనం లేకుండా వెళ్ళిపోయింది, ప్రయోజనం లేకుండా పోయింది. కనుక ప్రియమైన వారలారా, మీరందరూ ఎలా ఉన్నారంట? మరణ ఛాయలలో, ఇంకా మరణమే శరీరమైన రీతిగా ఉన్న ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇక అందరూ నన్ను విడిచిపోయారు, నా భర్త నన్ను విడిచిపోయారు, నా పిల్లలు నన్ను విడిచిపోయారు, రక్త సంబంధికులు, బంధువులు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఇక నేను బ్రతికి వేస్ట్, ఇంకా నాకు మరణమే గతి అనేటువంటి పరిస్థితులలో, అటువంటి కష్టాల గుండా ఎవరైతే ఉన్నారో ప్రియమైన వారు, అప్పుల గుండా వెళ్తున్నవారు, నిరుద్యోగం గుండా వెళ్తున్నవారు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నేను ఆశీర్వాదం చూడలేకపోతా ఉన్నానే, నేను బ్రతికి ఏం లాభము, అనేకుల ఎదుట నేను అవమానం పాలవుతున్నాను, సిగ్గు పాలవుతా ఉన్నాను, ఇక నా జీవితము మారదా, ఇక నేను ఇలాగే బ్రతకాలా, నా జీవితం ఏంటి ప్రభువా అని ఎవరైతే అనుకుంటా ఉన్నారో ప్రియమైన వారలారా, వారి విషయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మరణ ఛాయలలో మరణ ప్రదేశములోనూ మరణ ఛాయలోను కూర్చుని వారికి వెలుగు ఉదయించిన నథింగ్ బట్, అవునా, స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. మొదలైపోయింది, వెలుగు ఉదయించడము మొదలైపోయింది. ఎక్కడ, ఏ విషయంలో? యేసుక్రీస్తు దర్శనము కావడం విషయంలో. హల్లెలూయా. యేసుక్రీస్తును నిజముగా నీ రక్షకునిగా నువ్వు అంగీకరించగలుగుతున్నావా? యేసయ్యను ప్రభువుగా అంగీకరించగలుగుతున్నావా? యేసయ్యను దేవునిగా అంగీకరించగలుగుతున్నావా? ప్రతి విధమైనటువంటి మరణకరమైన పరిస్థితులు కూడా కనుమరుగైపోతాయంట. హల్లెలూయా. చూడండి, వెలుగుకు చీకటికి స్నేహము లేదు, వెలుగుకు చీకటికి సంబంధము లేదు. ఎక్కడైతే చీకటి గల ప్రాంతాలు, చీకటి గల ప్రదేశాలు ఉంటాయో అక్కడ వెలుగు ఉదయించినట్లయితే ఆ చీకటి ఏమాత్రము లేకుండా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కనుక మన దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఈ మరణకరమైనటువంటి పరిస్థితుల గుండా ఎవరైతే వెళ్తా ఉన్నారో, రోగముల గుండా ఎవరైతే వెళ్తా ఉన్నారో ప్రియమైన వారులారా, వారి విషయంలో దేవుడు వారి జీవితంలోకి రాగలిగినట్లయితే, యేసయ్యను వారు ఆహ్వానించగలిగినట్లయితే నిశ్చయముగా వారిలో ఉన్న ప్రతి విధమైన సాతాను బంధకాలు వదిలి వెళ్ళిపోతాయి, ప్రతి విధమైన సాతాను యొక్క ప్రభావాలు వదిలి వెళ్ళిపోతాయి, ప్రతి విధమైన రోగాలు వెళ్ళిపోతాయి. ఎందుకు? అవన్నీ చీకటి సంబంధమైనవి కనుక మన దేవుడు వెలుగు సంబంధి కనుక. వెలుగు వచ్చిన చోట చీకటికి ఏమాత్రము స్థానము లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు డాక్టర్స్ కూడా అర్థం కాదు, అవునా, ఎందుకంటే చీకట్లో ఉన్నట్టుగా ఉంటుంది, ఎక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో అర్థం కాకుండా పోతుంది. కొంతమంది పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళక, అవునా, అతను చాలా మంచి డాక్టర్, చాలా బాగా చూస్తారు అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని రకాల టెస్టులు చేస్తారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, మేము అనేక రకాలుగా ప్రయత్నం చేశాము,
అవునా? మాకు ఎటువంటి జబ్బు బయటపడలేదు, అంత నార్మల్గా ఉంది. పోనీ ఆ టెస్టింగ్లో నార్మల్గా ఉంది, కానీ శరీరం నార్మల్గా ఉందా? నో. చీకట్లో ఉండేటువంటి కొన్ని సమస్యలు అలాంటివి ఉంటాయి ప్రేమైన వారలారా. ప్రతి విధమైన దుష్టుని యొక్క ఆలోచన, సాతానుగాడి యొక్క ప్రణాళిక ఏదైనప్పటికీ కూడా ఆ చీకటి కలిగినటువంటి జీవితంలోనికి యేసుక్రీస్తు రాగలిగినట్లయితే, యేసుక్రీస్తును నువ్వు ఆహ్వానించగలిగినట్లయితే ప్రియ సహోదరుడా, సహోదరి, నిశ్చయముగా ప్రతి విధమైన చీకటిలో నుండి వెలుగును నువ్వు చూడబోతా ఉన్నావు. హల్లెలూయా. వెలుగు నీకు ఉదయించబోతా ఉంది, ప్రారంభం కాబోతా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి ప్రకాశమును, ఇట్టి వెలుగును దేవుడు ఈరోజు మీకు అనుగ్రహించాలని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇట్టి వెలుగును దేవుడు మీకు దయచేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు చింతించక, దిగులు పడక, నా జీవితం ఏమైపోతుందో, నా యొక్క వివాహ విషయంలో ఏమైపోతుందో, అప్పుల విషయంలో ఇంకా నేను బ్రతుకుతానో లేనో, ఇంకా ఫీజులు కట్టుకుంటానో లేదో, సొంత ఇల్లు కట్టుకుంటానో లేదో అని చెప్పేసేటువంటి దిగులు అవసరం లేదు. యేసుక్రీస్తు అంట, మనం ఏదైనా దేవుని అడగాలంటే ప్రియమైన వారలారా, నీకేదైనా అవసరం ఉంటే దేవుని అడగాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క సామర్థ్యము మనము తెలుసుకోవాలా. దేవుని యొక్క సామర్థ్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన ప్రతి ఒక్క అక్కరలు తీర్చబడతాయి. హల్లెలూయా. అవునా? దేవుని సామర్థ్యం తెలుసుకోకపోతే మనం అడగలేము. కనుక లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ప్రతి ఒక్క చీకటిలో నుండి దేవుని యొక్క వెలుగు ఆ యొక్క చీకటి ప్రాంతంలో ఉదయించబోతూ ఉంది. చీకటిలో నుండి ప్రతి ఒక్కరు వెలుగులోనికి రావాల్సిన వారమై ఉన్నాము. మనం చీకటి సంబంధులము కాదు ప్రియ సహోదరుడా, మనం వెలుగు సంబంధులమై ఉన్నాము. గనక ప్రియ సహోదరి, సహోదరుడా, చీకటికి వెలుగుకు సంబంధము లేదు. హల్లెలూయా. చూద్దామండి అదే మాట మరొకసారి చూద్దాము. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారండి. మరణ ఛాయల్లోని అవునా, మరణ ప్రదేశంలోనూ కూర్చున్న ప్రజలకు వెలుగు ఉదయించడం. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ బ్రైట్ లైట్. వాళ్ళు ఎందుకోసం వెయిట్ చేస్తున్నారంట? మాకు ఉదయం కలగకపోతుందా, మా జీవితాలు మారకపోతాయా, మేము సుఖపడకపోతామా, మేము ఆకలి తీర్చుకోలేకపోతామా? అవునా? ఇలాగా వెయిట్ చేస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ కనిపిస్తుంది మాకు కావలసినటువంటి వెలుగు? ఇంకా కొద్ది గంటల్లోగా వెలుగు వస్తుందేమో, మీ వెలుగును చూస్తావేమో. ఈ చీకట్లో ఉండి మమ్మల్ని మేము చంపుకోవడం మాకు ఇష్టం లేదు, మమ్మల్ని మేము కోల్పోవడం మాకు ఇష్టం లేదు. ఈ చీకట్లో ఇలాగ ఉండి, ఈ బంధకాలు ఇలాగ ఉండి, రోగంలో ఇలాగ ఉండి మమ్మల్ని మేము చంపుకోవడం మాకు ఇష్టం లేదు. కనుక మాకు కావాల్సినది, మాకు అవసరము. కనుక ఈ వెలుగు ఉదయించినట్లయితే మా జీవితాలు మేము చక్కపరుచుకుంటాము, మాలో ఉన్నటువంటి లోపాలు మేము తొలగించుకోగలుగుతాము. కనుక ప్రియమైన వారలారా, వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారట ఒక ప్రకాశం కొరకు, ఒక వెలుగు కొరకు. మరణ ఛాయలను, మరణ ప్రదేశంలో కూర్చున్న వారు ఏం చూశారు? వెలుగును చూశారు. నిజంగా అందరు వెలుగులో ఉన్నవారుగా మనకు కనిపించరు, కానీ చీకట్లో ఉన్నవారిగా ఉన్నప్పటికీ కూడా వెలుగు కొరకు ఎదురు చూస్తున్నట్లయితే నిశ్చయముగా ఆ వెలుగు నీ యొద్దకు వస్తుంది. హల్లెలూయా. చీకట్లో ఉండి, ప్రభువా నా జీవితంలో ఉదయించు, నా జీవితంలో నాకు వెలుగు కావాలా ప్రభువా, నేను వెలుగులో జీవించాలనుకుంటున్నాను, చీకట్లో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఆ యొక్క సాతాను బంధకంలో ఉండడం నాకు ఇష్టం లేదు అని నువ్వు తీర్మానించుకొని, ప్రభువా నీ వెలుగు నా జీవితంలో కావాలా, ప్రతి బంధకంలో నాకు విడుదల కావాలా అని నువ్వు ఆశపడుతున్నట్లయితే ప్రియ సహోదరుడా, సహోదరి, అట్టి వెలుగు మరణకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పటికి కూడా వెలుగు నీలో ఉదయిస్తే నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. చూద్దాం యెషయా గ్రంథము 60వ అధ్యాయము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ధ్యానం చేస్తున్నాము. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చూడండి ప్రియమైన వారలారా, చీకటి దేనికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యము, దుష్టునికి సాదృశ్యము, నష్టానికి సాదృశ్యము, మరణానికి సాదృశ్యమై ఉన్నది. కనుక వ్యసనాలకు కూడా సాదృశ్యమై ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని ఏమి కమ్ముచుందంట అండి? చీకటి. అంటే పాపపు స్వభావము
దుష్టుని యొక్క ప్రయత్నాలు, సాతానుగాడి యొక్క ప్రభావము నిరంతరము భూమినంట కమ్ముతూ వస్తూ ఉంది. అంటే ఇక ఏమాత్రము ఒక వ్యక్తి దేవుని తెలుసుకోకున్నట్లు అపవాదిన సాతానుడు ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క నరునికి ఏం చేస్తా ఉన్నాడంటే గుడ్డితనము కలగజేస్తూ ఉన్నాడు. వారి యొక్క కళ్ళకు మనోనేత్రమును కలగజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును నమ్ముకోవడం ఒక మతముగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఇది ఒక మార్గము అని అవునా తెలుసుకోకున్నట్లు వారి యొక్క మనోనేత్రాలను, వారి చెవులను అవునా పని చేయకుండా చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడ సహోదరి, కనుక చూడండి, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచుంది. ఈ చీకటి ఎంతవరకు వ్యాప్తిస్తుందయ్యా అంటే జనములు, ద నేషన్స్. హల్లెలూయా. ప్రతి ఒక్క దేశంలోనూ ఇదే చీకటి, ఇదే చెడు ప్రభావాలు, చెడు అలవాట్లు, మత్తు బానిసత్వాలు, అవునా నరహత్యలు, వ్యభిచారములు, ఇవన్నీ చేయడం ద్వారా, ఇవన్నీ జరగడం ద్వారా అపవాదైన సాతానుడు ప్రతి ఒక్క నరునికి గుడ్డితనమును కలగజేస్తూ ఉన్నాడు, చీకటిని కమ్మేలా చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, కనుక ప్రతి ఒక్క దేశంలో ఏ దేశము చూసినప్పటికీ కూడా అపవాదైన సాతానుడు కటిక చీకటిని ప్రజలలో పెడతా ఉన్నాడు. ఇక ఏమాత్రమును వారు వెలుగు చూడకున్నట్లు, ఇక ప్రపంచం అంటే ఇదే, ఈ చీకటే ఇక మా ప్రపంచము, ఇక మేము ఇలాగే ఉండిపోవాలా, ఈ బంధకంలో, ఈ చెరలో, ఈ యొక్క పాపంలో, ఈ నష్టంలో, ఈ అనారోగ్యంలో, ఇదే మా జీవితము. చూడండి, చీకట్లో పుట్టినటువంటి వ్యక్తికి పుట్టిన దగ్గర నుండి అలాగే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం పెంచినట్లయితే వెలుగు చూడకుండా తను అనుకుంటాడు. ఈవెన్ గుడ్డి వాళ్ళు కూడా, ప్రేమైన వాళ్ళ కళ్ళు లేని వారు కూడా, అవునా వాళ్ళ కళ్ళు ఎలాగూ లేవు కనుక వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే మొత్తము చీకటిగా కనిపిస్తుంది. ఒక రకంగా ఆలోచన చేస్తే వారి యొక్క ప్రపంచమే చీకటి, ఇంకా ఇదే మా జీవితం, ఇదే మా భవిష్యత్తు, ఇలాగే ఉంటుందేమో ప్రపంచము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, కట్టిక చీకటి జనములను కమ్ముచుంది. ప్రేమైన వారలారా, దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు అనేవారు ఉన్నారు. అతను మన పైన కృప చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. వినకపోతే తీర్పు తీర్చే దేవుడు, న్యాయాధిపతి అని మనము గుర్తించకుండానట్లు ఒక విశ్వాస యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తూ ఇంకా అదేటువంటి చీకట్లో ఉంచేలాగా అపవాదైన సాతానుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క జిల్లాలో అపవాది అయిన సాతానుగాడి యొక్క కుయుక్తిపరమైనటువంటి ఆలోచనలు ప్రతి ఒక్క యవ్వనస్తుని పైన, ప్రతి ఒక్క పిల్లోడి పైన, అవునా పెద్దల పైన, వృద్ధుల పైన కటిక చీకటి లాంటి ప్రభావాలు చూపిస్తూ ఉన్నాడు. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. నిజంగా నేను మారాలి, యేసుక్రీస్తు నేను తెలుసుకోవాలా, యేసు యొక్క మార్గంలో నేను నడవాలా అని నువ్వు ఆశపడుతున్నట్లయితే ప్రియమైన వారలారా, దేవుని యొక్క ప్రకాశము డైరెక్ట్గా నేరుగా నీ తలపైన ఉదయించనై ఉంది. హల్లెలూయా. కనుక ఇక మనము ఎక్కడను తప్పుదారి పట్టకున్నట్లు, ఏ చీకటి ప్రాంతంలోనికి, చీకటి స్వభావంలోనికి వెళ్ళిపోకున్నట్లు ఈ యొక్క వెలుగు మనకి దారిని చూపిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్న రీతిగా ఇక మనం ఎన్నటికీ చీకటిలో ప్రయాణం చేయకున్నట్లు మన తలపైన దేవుడు ఏం పెడతాడంట? సూపర్ న్యాచురల్ లైట్. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ లైట్. మామూలుగా సహజమైనటువంటి లైట్ అండి, మామూలుగా ఎలక్ట్రికల్ లైట్ కాదు. దేవుని యొక్క ప్రకాశము మనలో ఉన్నట్లయితే మన మనోనేత్రములు వెలిగించబడతాయి. మంచి ఏమిటో చెడు ఏమిటో గ్రహించుకునేటువంటి సామర్థ్యం దేవుడు తన ఆత్మ ద్వారా మనకు దయచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఒకవేళ దేవుడు నిజముగా మనలో ఉదయించినట్లయితే, మన అంతరంగంలో, మన జీవితంలో దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క వెలుగు ఉదయించినట్లయితే ప్రియమైన సహోదరుడ సహోదరి, మనం అనేకులకు సాక్షులుగా నిలబడతామంట. అనేకులకు సాక్షులు నిలబడతామంట. ఏంటి అంటే జనములు నీ వెలుగునకు వచ్చెదరు. హల్లెలూయా. ఆ చీకటిగా ఉన్న ప్రాంతం అన్నింటిలో కల్లా దేవుని అంగీకరించిన వారి దగ్గర ఏముంటుందంట అండి? దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క వెలుగు ఉంటుంది. కనుక ఎవరైతే చీకట్లో ఉండి ఆ యొక్క వెలుగు విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారో వారందరంట ఒకనొక సమయం గుర్తుపడతారు. మనం చీకట్లో ఉన్నాము, అక్కడైతే చాలా ప్రకాశమైన వెలుగు కనబడతా ఉంది. ఏమిటి ఆ వెలుగు అని చెప్పేసి చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వెలుగు ఎద్దకు వస్తారంట. హల్లెలూయా. ఈరోజు ఆ వెలుగు ఏదో కాదండి, నీవే ప్రపంచానికి వెలుగై ఉన్నావు, నీవే ప్రపంచానికి మార్గదర్శకుడవై ఉన్నావు. మన ఆత్మీయ జీవితమే అన్యులను సిలువ యొద్దకు తీసుకువస్తుంది. మన ఆత్మీయ జీవితమే
అనేకులను ప్రభు చెంతకు నడిపిస్తూ ఉంది ప్రేమైన వారలారా. కనుక ఈరోజు దేవుడు మనం ఏర్పరచుకున్నాడంటే కేవలము మనం మాత్రమే హల్లెలూయా స్తుతిమయమని పాడుకొని ఏదో ఒక వచనం చదువుకొని ఒక మందిరానికి బైబిల్ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇంట్లో బైబిల్ పెట్టడం కాదండి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము మనము మారు మనసు పొందడము ద్వారా అనేకులు మనము పొందిన మారు మనసును బట్టి మన జీవిత సాక్ష్యాన్ని బట్టి శిలువ యొద్దకు రావాలా, యేసయ్య నామాన్ని అంగీకరించాలా అని దేవుని యొక్క చిత్తమైంది ప్రేమైన సహోదరుడా సహోదరి. కనుక అనేకులైనటువంటి క్రైస్తవులు దేవుని బిడ్డలు ఈరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని అడుగుతూ ఉన్నారు, వాక్యం ధ్యానిస్తూ ఉన్నారు, కానీ పాప బంధకాల నుంచి బయటకు వస్తూ ఉన్నారు, కానీ తేజరిల్లట్లేదు. ఇంకా నా పరిధి ఇంతే, ఇంకా నా లెవెల్ ఇంతే, ఇంకా ఈ పరిధిని దాటి నేను బయటికి వెళ్ళలేను అంటే దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు ఏంటంటే నీ యొక్క గుడారములను పెంచుకో, నీ సంతానంని అభివృద్ధి చేయబోతా ఉన్నాను, నీకు ఆశీర్వాదం తీసుకురాబోతా ఉన్నాను అబ్రహాముతో చెప్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనకు మనమే కట్టడ వేసుకుంటాము. ఇంకా నా లిమిట్స్ ఇంతే, ఇంకా నా జాబు ఇంత చిన్న జాబు కావాలా, ఇంత చిన్న ఇల్లు కావాలా, ఇంత చిన్న కుటుంబము ఇంతవరకు సరిపోతుంది, ఇంకా వేరేది ఇంకేమీ అవసరం లేదు. అవునా, నా యొక్క కెపాసిటీ ఇంతే కనుక నాకు ఇంత చిన్న జాబు సరిపోతుంది, ఒక 5-10 వేలు వస్తే సరిపోతుంది శాలరీ అని అనుకుని మనకు మనమే లిమిటేషన్స్ పెట్టుకుంటాం, మనకు మనమే కట్టడాలు పెట్టుకుంటాం. దేవుని యొక్క ఉద్దేశం అలా కాదండి. దేవుడు ధారాళముగా ఆశీర్వాదం దయచేయాలని ఆశపడతా ఉన్నాడు. అవునా, మునుపెన్నడి చూడని రీతిలో దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్క అవసరతను తీర్చడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన వారలారా. మనకు రక్షణ ఇవ్వడం మాత్రమే కాదండి, రక్షణ ఇస్తాడు, రక్షణ ఆనందం ఇస్తాడు, పరలోక రాజ్య వారసత్వం ఇస్తాడు. అదే రీతిగా మనం దేవుని పైన ఆధారపడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క నామంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనకు కావలసిన అక్కర్లు ప్రతి ఒక్కటి తీరుస్తాడు. దేవుని యొక్క వాగ్దానములు పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక వాగ్దానం ముందు కూడా ఉంది, నువ్వు అప్పిచ్చువానిగానే ఉంటావు కానీ అప్పు చేసువానిగా ఉండవు, నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా చివరి వాడిగా ఉండవు. హల్లెలూయా. ఈవెన్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమయంలో కొన్ని ఫీజులు కడతా ఉన్నప్పుడు అవునా, డబ్బు అనుకూలంగా ఉన్నవారు అవునా వెంటనే ఫీజులు కట్టేస్తూ ఉంటారు. డబ్బు కొద్దిగా ఉన్నప్పుడు అవునా 10 days పడుతుంది, 15 days పడుతుంది, అనౌన్స్ చేస్తూ ఉంటారు. టీచర్స్ తమ పిల్లలకు చెప్తూ ఉంటారు, మీ డాడీకి చెప్పండి ఫీజు కట్టండి. ఇంకా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటారు, చివరికి వెళ్ళిపోతారు, ఇంకా ఏం చేసేది లేదు కనుక ఆ పిల్లోని ఇంకా స్కూల్ బంద్ అవునా ఆఫ్ చేపిస్తారు. చివరి వానిగా ఉండడానికి దేవుడు మన పిల్లలేదు, నిశ్చయముగా ప్రతి ఒక్క అవసరత తన మహిమైశ్వర్యంలో తీర్చడానికి యేసే సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరుడా. కనుక ఈ యొక్క మాటలో తేజరిల్లాలా మనము, హల్లెలూయా. అన్ని రంగాలలో మనము తేజరిల్లాలా, హల్లెలూయా. తేజరిల్లినప్పుడు అనేకులను మనము ప్రభు చెంతకు నడిపించే వారిగా మనము ఉంటాం ప్రియమైన వారలారా. చూడండి, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజుల్ని ఉదయకాంతికి వచ్చేదరు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు అట్టి ఆశీర్వాదమును అనేక జనులు చూస్తారంట, హల్లెలూయా. చూడండి, రాజులే అంట నీ ఉదయకాంతికి వస్తారంట. అధికారులు మన సహాయాన్ని కోరుకోవడం అంటే అంత ఈజీ కాదండి. చూడండి, ఒక్కొక్క వ్యక్తి విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసమైనటువంటి నాలెడ్జ్ లేకుండా మొదలు పెడతాడు. కనీస జ్ఞానం లేనప్పుడు దేవుని మొరపెడతాడు. దేవుడిని ఎప్పుడైతే మొరపెడతాడో దేవుడు తనకు ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ బలము దయచేయడం ద్వారా అవునా ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి మాటలు పలకడానికి దేవుడు తనను బలపరుస్తాడు. అవునా, అప్పుడు గొప్ప గొప్ప జ్ఞానవంతులు కూడా, దేవుని ఎరగని వారు కూడా అప్పుడు తన ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి ఆశ్చర్యపడి ఇతనిలో దేవుని యొక్క సామర్థ్యం ఉంది, దేవుని యొక్క కృప ఉంది, అనేకమైనటువంటి అద్భుతాలు ఈ యొక్క వ్యక్తి ద్వారా దేవుడు చేపిస్తున్నాడు అని గుర్తించి అవునా ఒకానొక టైంలో బలహీనుడుగా అజ్ఞానిగా ఉన్నటువంటి వ్యక్తి యొద్దకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి అనేకులంటే ఆ వ్యక్తి దగ్గరికి వస్తారు. దేవుడు అదే చూస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం నాకు ఈ క్వాలిఫికేషన్ లేదు, నాకు డిగ్రీ లేదు, నాకు పీజీ లేదు, నో, అవన్నీ దేవుడు చూడట్లేదు. నువ్వు నా కుమారుడు అంటూ ఉన్నాడు, హల్లెలూయా. నువ్వు నా కుమారుడవు కనుక ఈ లోకం పెట్టుకుంది, డిగ్రీ కానీ పీజీ కానీ జాబ్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ లోకం పెట్టుకుంది. కానీ ఈ లోకము ఈ జాబ్ డిసైడ్ చేయకముందుకే, ఈ లోకము ఈ డిగ్రీ పట్ట డిసైడ్ చేయముందుకే నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు, హల్లెలూయా. కనుక ఆ కుమార్తెత్వాన్ని మనము కాపాడుకోవాలంటే ప్రేమైన వారలారా, దేవుడు నా యొక్క జీవితాన్ని మార్చగలడు,
ఆ పాప బంధకం నుంచి విడిపించగలడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో నిశ్చయంగా మన జీవితాలు మార్చబడతాయంట. చూడండి, కనులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చున్నారు. నీ కుమారులను దూరం నుండి వచ్చున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ వద్దకు తేబడి. ఇదన్నీ దేవుడు ఎవరైతే యేసుక్రీస్తులో వెలిగించబడతారో, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని యొక్క నామంలో ముందుకు వెళ్తారో వారికి కలుగుతున్నటువంటి ఆశీర్వాదాలన్నీ దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, అన్ని రంగాలలో దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఎప్పుడు మనము దేవుని యొక్క నామాన్ని బట్టి హర్షించినప్పుడు, సంతోషించినప్పుడు, ఉత్సాహించినప్పుడు, దేవుని బట్టి మనం అతిశయించినప్పుడు దేవుడు మనల్ని అనేకులకు వెలుగుగా చేస్తాడంట. హల్లెలూయా. కనుక చీకట్లో ఉన్న వారికి ఏముదయిస్తుంది? వెలుగు ఉదయిస్తుంది. మరణ ఛాయలలో, మరణ ప్రదేశములలో, బంధకములలో, శ్రమలలో, వ్యాధులలో, అప్పుల్లో ఉన్న వారికి ఒక విడుదల కలగాలి అంటే ఆ విడుదల ఎవరో కాదు, నజరైన యేసుక్రీస్తు వారే ఆ విడుదల అయి ఉన్నారు. కనుక ప్రియమైన వారులారా, ఈ యొక్క వెలుగు మీ జీవితంలో కూడా ఉదయించాలంటే మనం యేసయ్యను, మనము ఆ వెలుగుగా ఉన్నటువంటి యేసయ్యను మనం అంగీకరించినట్లయితే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి స్వభావము, చీకటి ఆ యొక్క ఆలోచన పూర్తిగా తొలగిపోయి దేవుడు మన జీవితాలను వెలుగుమయంగా మారుస్తాడు. కనుక ఈరోజు నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించేటువంటి మనసును మనం కలిగి ఉంటే మన జీవితము కూడా వెలుగుమయంగా మారుస్తూ ఉంది. దేవుని యొక్క చిత్తమైంది. ప్రియమైన వారులారా, మనం వెలిగించబడి అనేకులను వెలిగించులాగున. హల్లెలూయా. కనుక ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. దేవా, నేను మాత్రము కేవలము సంఘానికి వెళ్ళి ఇంటికి వచ్చి వారు మాత్రమే అలాగ ఉండక అనేకులను నీ శిలువ యొద్దకు తీసుకువచ్చి నీ యొక్క వాక్యాన్ని వినిపించి నీ నామంలో వారికి ప్రార్థన నేర్పించే బిడ్డగా నన్ను మార్చు ప్రభువా. నువ్వు సిద్ధపడినట్లయితే నిశ్చయముగా అనేకుల ఎదుట దేవుడు గొప్ప సాక్షిగా నేను వాడుకోబోతా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సజీవుడా, నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చిత్తము గొప్పది నాయన, నీ ఆలోచన గొప్పది ప్రభువా. నరుని ఆలోచనల కంటిన ప్రభువా, నీ ఆలోచన ఎంతో ఉన్నతమైనవి, స్థిరమైనవి, బలమైనవి గనక నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని చీకట్లో ఉంచే దేవుడు నువ్వు కాదు ప్రభువా, గొప్ప వెలుగులో నుండి ప్రభు తండ్రి యేసయ్యా, ఇదిగో తండ్రి మేము ప్రకాశించాలని ప్రభు తండ్రి, తేజరిల్లాలని నువ్వు కలిగి ఉన్న ఆశను బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా మా జీవితాలను మార్చండి, ప్రతి ఒక్క చీకటి నుండి మమ్మల్ని విడిపించండి, బంధకం నుంచి విడిపించమని, నీ ప్రకాశం నిరంతరము మా జీవితంలో భవిష్యత్తులో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.